ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దయచేసి తారాబలాన్ని అర్థం చేసుకోండి. తారాబలంలో జన్మతార, పరమమిత్రతార, మిత్రతార, నైదువతార, సాధకతార, ప్రత్యక్తార, క్షేమతార, విపత్తార, సంపత్తార అని ఉంటుంది. ఇప్పుడు నాకు సందేహం ఎందుకు అంటే, ఇంతకుముందు కాలర్తో మనం మాట్లాడాం కదా, వాళ్ళు విపత్తు తారలో ఏదైనా బునాది తీసి ఉంటే అటువంటివి జరుగుతాయి. గుర్తుంచుకోండి, విపత్తు తారలో పునాది తీసి ఉంటే పాపం గృహప్రవేశానికి ఇలాంటి ఆపదలు ప్రభావం చూపిస్తాయి. విపత్తార అందుకే ముహూర్తాలు పెట్టించుకోవడం ముందు మీరంతకు మీరు డిసైడ్ చేయకుండా ఎవరైనా జ్ఞానుల దగ్గర వెళ్ళి కూర్చోండి. వెళ్ళి స్వామి మాకు ఒక మంచి ముహూర్తం ఇవ్వండి, మా జాతకానికి అచ్చొచ్చేలా అని చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ లేనప్పుడు మీరు ఏం చేయాలి? మన నామ నక్షత్రం, మన పేరు పైన ఏ నక్షత్రం ఉందో తెలుసుకొని ఆ నక్షత్ర అనుగుణంగా తారాబలం కలిసేలా ఒక డేట్లు ఇవ్వండి స్వామి అంటే వాళ్ళు ఇస్తారు. అది మానేసి మా అక్కకి ఈరోజు మంచి రోజు, లేదా వాళ్ళు పుట్టినరోజు, వీళ్ళు పుట్టినరోజు అని చెప్పి ఎవరికోసమో మీరు ముహూర్తాలు పెట్టుకున్నారనుకోండి, ఇలాంటి ఆపదతారలో, విపత్తారలో, వదతారలో పెట్టుకుంటే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అందుకే ప్రతిరోజు తారాబలం తెలుసుకోండి. ముందుగా తారాబలం మీకు అనుకూలంగా ఉంటే ఆ రోజు అన్ని పనులు మీకు అనుకూలంగా అవుతాయి. తర్వాత తారాబలం విరుద్ధంగా ఉంటే జరిగే పని కూడా ఆ రోజు జరగదు, ఇంకో రోజుకి వెళ్తుంది అని అర్థం. అందుకే ప్రతిరోజు తారాబలం అంత ప్రత్యేకంగా మీ అందరూ మంచి కోరుకొని నేను తెలియచేస్తున్నా. దీన్ని నేర్చుకుంటే ప్రతి ఒక్కరు భవిష్యత్తులో వాళ్ళు ఈ నక్షత్రం మనకి మంచిది కాదు, ఈ నక్షత్రం మనకి మంచిది అని వాళ్ళ మైండ్లో ప్రిపరేషన్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు మంచి రోజు, చెడు రోజు అని వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు. అది మీకు జ్ఞానం వృద్ధి చెందుతుంది. మీకు అవగాహన రావాలనే ఈ తారాబలం ప్రత్యేకంగా ప్రతిరోజు తెలియచేస్తున్నాము. దయచేసి దీన్ని అర్థం చేసుకొని పాటించండి. ఇక ఈరోజు నిత్య నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి అశ్విని, మక, మూల వీరికి జన్మతారా బలంలో మనం ఎటువంటి మంచి కృతువులు ఆచరించకూడదు. దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. ఫుడ్ విచారంలో జాగ్రత్తగా ఉండండి. తినే ఆహార విషయాలలో జాగ్రత్తగా ఉండండి. తాగే నీరు వల్ల జాగ్రత్త వహించండి. ఇలా శుద్ధమైన ఆహారం తినడం మంచిది. ఆరోగ్య రీత్యా సమస్యలు ఉంటాయి, జాగ్రత్త వహించండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ వీరికి పరమమిత్రతార. ఈరోజు పరమమిత్రతారలో జరగరానిది కూడా జరుగుతుంది అని అంటే మీ ఫేవరబుల్ డే, ఈరోజు మంచి రోజు. ఈ నక్షత్రం వాళ్ళకి ప్రయత్నించండి. ఇక కృతిక, ఉత్తరాషాఢ వీరికి మిత్రతార. ఈరోజు సంధికాలము అంట. మిత్రతార చాలా విశేషం. రాజీ పడ్డానికి, ఎవరి దగ్గర కూర్చొని మీటింగ్ చేయడానికి, లేదా ఏదైనా సైట్ విజిట్ చేయడానికి, ఏదైనా కొనుగోలు చేయడానికి, ఇటువంటి వాటికి చాలా శుభ ప్రతిఫలం. ఈరోజు ప్రయత్నించండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి నైదవతార, వదతార ఇది మంచిది కాదు. ఈరోజు ఈ తారలో మీరు ఏ పని చేసినా భవిష్యత్తులో మనకి ఆపదలు, అవమానాలు జరుగుతాయి. ఈరోజు అంతే మౌనం వహించండి, కాస్త సహనం పెంచుకోండి. నిత్యము రోజు చేసే పనులకు అవసరం లేదు. కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి సాధకతార. ఈరోజు సాధకతార సాధించగలుగుతారు అంటే అనుకోంది సక్సెస్ అవుతుంది. నిదానమైన సాయంత్రం లోపల మీరు అనుకోంది సాధిస్తారు. వ్యాపారస్తులకి అంతే, తగినట్టుగా లాభం ఉంటుంది. ఈరోజు అన్ని మంచి పనులకి శుభమే, ప్రయత్నించండి. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష, ప్రత్యక్తార వీరికి అంత శుభం కాదు. ఈరోజు కాస్త జాగ్రత్త వహించండి. ఈరోజు మీకు మంచి విషయాలకి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీ ఫేవర్గా ఉండదు, విరుద్ధంగా ఉంటుంది. ఈరోజు ఎవరి దగ్గర గొడవ పెట్టుకున్నారో అనుకోండి, వాళ్ళు విజయం అయిపోతారు, మీరు ఓటమిని ఒప్పుకోవాల్సి వస్తుంది. దాని నుంచి జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి క్షేమతార. ఈరోజు విశేషమైన రోజు. ప్రశాంతంగా ఉండండి. ఈరోజు అన్ని శుభ ప్రతిఫలాలు మీవవుతాయి. క్షేమంగా ఉంటారు. విజయోత్సవాన్ని ఆచరించే రోజు. పూర్వాజిత పుణ్యఫలం కూడా ప్రాప్తిస్తుందంట క్షేమతారలో. దాని నుంచి చక్కగా అన్ని పనులు శ్రద్ధ పెట్టి చేయండి. ఇక పుష్య నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి విపత్తార. ఈరోజు ఆపదలు ఎక్కువ వస్తాయి, అవమానాలు ఎక్కువ వస్తాయి, అపవాదాలు ఎక్కువ వస్తాయి, నిందలు ఎక్కువ వస్తాయి. ఎవరైనా మంచి మాట ఒకరికి చెప్పారనుకోండి, బుద్ధి చెప్తే కూడా వాడు తిట్టేసి వెళ్తాడు. అటువంటిది విపత్తారా అంటే. ఇక డ్రైవింగ్ చేసేవాళ్ళు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆశ్లేష,
జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సంపత్ తార. వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, లాంగ్ టర్మ్కి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఏదైనా కొనుగోలు చేసినా, ఏదైనా రిజిస్ట్రేషన్స్ పెట్టుకున్నా, ఏదైనా డబ్బులు మనం రావాల్సినది తీసుకున్నా, బంగారు కొన్నా ఈరోజు మీకు సంపద తార. ఈరోజు మంచి వస్తువులు, మంగళ ద్రవ్యాలు ఇంటికి కొనుక్కోవచ్చునా శుభమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.